ఓసిమా క్లాసిక్ న్యాని పెట్టవే మాసు బిర్యానీ బిర్యానీ. హో, అర్థమైంది. ఇవాళ స్పెషల్ చికెన్ బిర్యానీ కదా. ఎస్, మమ్మీ స్టైల్లో బిర్యానీ చేస్తుంది. ఇక మొదలెడదామా? ఇప్పుడు మమ్మీ రెసిపీని నన్ను ఫాలో అవ్వు. కేజీ చికెన్ని బాగా కడిగి దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అల్లం వేసి బాగా మిక్స్ చేసుకో. 2 స్పూన్స్ గీ వేసుకో. ఎంతైనా దట్ అరోమా కమ్స్ ఫ్రమ్ గీయే కదా. 1 కప్ కర్డ్ వేసుకో. అలాగే ఒక లెమన్ స్క్వీజ్ చేసి బాగా మిక్స్ చేయి. నీ స్పైస్కి తగ్గట్టు కారం వేసుకో. మమ్మీ అయితే 3 స్పూన్స్ వేస్తుంది. మమ్మీ ఇప్పుడే ఫ్రెష్గా బిర్యానీ మసాలా చేస్తుంది. ఈ మసాలాని చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకో. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకో. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవ్వనివ్వు. అంతలోపు ఆనియన్స్ చాప్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకో. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ క్రిస్పీగా వస్తాయని మమ్మీ చెప్పమంది. ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక బౌల్లో తీసుకొని 70% ఆనియన్స్ని మ్యారినేట్ చేసిన చికెన్లోకి వేసుకో. మిగతావి పక్కన పెట్టు, లాస్ట్లో చెప్తా. రైస్కి డబుల్ వాటర్ వేసుకో. ఇక్కడ మమ్మీ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంది, సో దానికి డబుల్ 6 గ్లాసెస్ వాటర్ వేసింది. ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయి. స్లైస్ చేసుకున్న చిల్లీస్, చాప్ చేసుకున్న కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ వేసుకో. దాంట్లోనే కొద్దిగా నెయ్యి వేసి వాటర్ని బాగా బాయిల్ చేయి. వాటర్ బాయిల్ అయ్యాక సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒక 70% కుక్ అవ్వనివ్వు. కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకొని రైస్ని సపరేట్ చేసుకో. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసుకో. బాగా కుక్ అవ్వనివ్వు. చూడు, చికెన్ కుక్ అయింది. ఇప్పుడు దమ్ పెట్టడానికి 100 తీసుకొని లేయరింగ్ స్టార్ట్ చేయి. లాస్ట్లో చెప్తా అన్నా కదా, ఆ ఆనియన్స్ని ఇప్పుడు లేయర్స్ లాగా వేసుకో. ఫైనల్గా మింట్ అండ్ కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసి 30 మినిట్స్ దమ్ పెట్టు. మమ్మీ చేసిన మాస బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీ అయిందా? పద కుమ్మిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే